హాయ్, నేను డాక్టర్ శివరంజని సంతోష్, పిల్లల వైద్య నిపుణురాలిని. కుటుంబంలో మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు వీళ్ళందరూ డాక్టర్స్. అండ్ చిన్నప్పటి నుంచి ఇంకా వేరే ఆలోచన కూడా లేదు, ఎప్పుడు డాక్టర్ అవ్వాలనే అనుకున్నాను. ఆ సమస్య అర్థం చేసుకుని వాళ్ళని చక్కగా గైడ్ చేసి వాళ్ళకి టైం ఇచ్చి అతి తక్కువ మందులతో మంచిగా వైద్యం చేయాలనేది నా తపన. నాకు పేరెంట్స్ని ఫస్ట్ ఎయిడ్లో, సిపిఆర్లో ట్రైన్ చేయటం అనేది నా ప్యాషన్. దాని ద్వారా ఎన్నో ప్రాణాలు కాపాడగలం. కాబట్టి తప్పనిసరిగా ప్రతి తల్లి, ప్రతి తండ్రి పిల్లల విషయంలో చోకింగ్ అయితే ఏం చేయాలి, ఫిక్స్ వస్తే ఏం చేయాలి, సిపిఆర్ ఎలా చేయాలి నేర్చుకుని ఉండాలి అనేది నేను చాలా గట్టిగా నమ్ముతాను. దాని గురించి అందరినీ ట్రైన్ చేస్తున్నాను. అందరూ నేర్చుకుని ఉండాల్సింది ఏంటంటే సిపిఆర్ అనేది. సిపిఆర్ చాలా చాలా ముఖ్యం. మన గుండె ఊపిరి ఆగిపోతే కనుక వెంటనే మనం సిపిఆర్ ఇచ్చి ఆ ప్రాణాన్ని మనం కాపాడగలగాలి. నాకు ఒక్కసారి ఉసిరి గింజ నా విండ్ పైప్ లో అడ్డం పడింది, ఊపిరి ఆడలేదు. వెంటనే నా పక్కన హౌస్ సర్జన్ డాక్టర్ అరుణ్ అని వచ్చి నా ప్రాణాలు కాపాడారు. లేకపోతే నా ప్రాణాలు పోయాయి ఆ టైంలో. సో ఆయన హైమ్లిక్ మ్యానోవర్ అంటారు, అంటే ఊపిరాడే పైకి అని అడ్డం పడితే మనం చేసే ప్రథమ చికిత్స. అది నాకు చేయడం ద్వారా నా ప్రాణాలు కాపాడారు. అప్పటి నుంచే నేను మరి తెలియకుండానే నాకు ఈ అందరికీ ప్రథమ చికిత్స నేర్పించాలనే తపన మొదలైంది. ఇప్పటికి నేను దాదాపుగా 15,000-16,000 పై మందికి నేను ఈ ప్రథమ చికిత్స ట్రైనింగ్ ఇచ్చాను డైరెక్ట్ గా. మోడర్న్ విమెన్ వారియర్స్, విమెన్ అనే కాదు, విమెన్ మెన్ అందరూ నా ప్రకారం అందరూ సమానం. కాకపోతే ఏంటంటే అనాదిగా ఎక్కువ మనది పురుషులు ఎక్కువగా బయటకు వెళ్ళి పనిచేసి ఇవన్నీ చేసే సమాజం. ఇప్పుడు నెమ్మదిగా స్త్రీలు కూడా చక్కగా విమెన్ బయటకు వచ్చి ఎన్నో సమర్థించుకుంటున్నారు, ఇంట్లో సమర్థించుకుంటున్నారు, పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు బయటకు వెళ్ళి వాళ్ళ జాబ్స్ చేస్తున్నారు. ఎంత బాగా చేస్తున్నారంటే ఇప్పుడు ఇది వరకు ఓన్లీ మెన్ అనే మిలిటరీ వీటిల్లో కూడా విమెన్ ఇప్పుడు యుద్ధం కూడా చేస్తున్నారు. సో అంత బాగా చేస్తున్నారంటే తేడా లేదు. అవకాశం ఇస్తే ఇద్దరు స్త్రీలు కానీ పురుషులు కానీ సమానంగా సక్సెస్ అవుతారు అనేది నా గట్టి నమ్మకం. ముఖ్యంగా మీకు బాగా ఇష్టం ఉంటేనే వైద్యం అంటే డాక్టర్ అవ్వాలని మీకు బాగా ప్రేమ, ఆసక్తి, ప్యాషన్ ఉంటేనే మీరు అవ్వండి. అండ్ డాక్టర్ అయినాక ఉట్టి మందులు రాయటం, ఆపరేషన్స్ చేయటం కాదు. డబ్బు సంపాదించడం అనేది అందరికీ ఇంపార్టెంటే, కానీ ఎక్కడ ఎథిక్స్ అనేవి మీరు కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి బిడ్డని, అంటే నేను పిల్లల్ని చూస్తా కాబట్టి మీరు పెద్దల్ని చూడొచ్చు, బిడ్డల్ని చూడొచ్చు, ఎవరిని చూసినా ఎంపతి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ షూస్ లో మనల్ని పెట్టుకుని మనము ఆలోచించి ఆ ప్రకారంగా మనం వైద్యం చేసి, we have to be healers, not just prescription writers. That is my message. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. బాగా ఎంజాయ్ చేయండి.